కోప్పడుతున్నారు గీత. గీత ఆయన చదువుకున్నారు, గీత చదువుకుని కోప్పడుతున్నారు. అంటే అర్థం ఏంటండి? ఆ శ్లోకం గుర్తు రాలేదు కదా, మహాశనో మహాపాత్మా విద్యనం హివైరిణం. ఆ శ్లోకం గుర్తు రావాలా వద్దండి? అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. అది గుర్తు రావాలి. గుర్తు రాలేదు. నేను పక్కన ఉన్నా, నేనుండి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని అందించా. మొత్తం చెప్పలా, ఆయనకు వచ్చు, నేను అందించాను అంతే. ఆయన నా వైపు తిరిగి గీత శ్లోకాలు నువ్వు నాకు అందిస్తావా, నువ్వు నాకే కూడా వచ్చు, నీకే వచ్చు, నా మీద బాగుపడ్డారు ఆయన. అంటే అర్థం ఏంటి? యూ డోంట్ రిమెంబర్, అండ్ వెన్ ఐ రిమైండ్ యూ యూ డోంట్ టేక్ ఇట్. దాన్ని ఎందుకు నువ్వు గీత చదివి ఉపయోగం ఏంటి? కాబట్టి స్థితప్రజ్ఞ అంటే స్థిరమైన వివేక ప్రజ్ఞ కలవాడు. కోపం వస్తూ ఉండగా చెంపలు వేసుకుని, అసలు వస్తూ ఉండగా అనే పరిస్థితి వచ్చినందుకు చెంపలు వేసుకుని ఓ దండం పెట్టి, ఆ ఎదుటివాడికి దండం పెట్టి, అయ్యా మీరు వెళ్ళిరండి, నేను పొరపాటు చేశాను, మీరు వెళ్ళండి, నేను మీకు క్షమాపణ చెప్పుకుంటాను, మీకు ఏమైనా పెనాల్టీ కట్టమంటే కదా, దయచేసి డోంట్ డిస్టర్బ్. ఎందుకంటే బయట పోయిది పోయినట్టు కాదు, లోపల మనస్సు కనుక చెడిపోతే అంతా చెడిపోయినట్టు. బతుకంతా చెడిపోతుంది, మనస్సు చెడిపోతే అంతా చెడిపోయినట్టే. ఒక కారో సైకిలో లేకపోతే కొంత డబ్బో చెడిపోతే ఏమీ చెడిపోయినట్టు కాదు, మళ్ళీ సంపాదించవచ్చు. మనస్సే చెడిపోతే, బుద్ధే చెడిపోతే జీవితమే చెడిపోయింది. ఇంకేం మిగిలిందండి? బుద్ధే పోతే ఇంకేం మిగిలింది జీవితంలో? బుద్ధి అంటే వివేక ప్రజ్ఞ. కాబట్టి స్థితధీ. తర్వాత ముని సన్యాసి తదా ఉచ్యతే. సో ఎవడైతే ఈ విధంగా ఉంటాడో వాడు తదా స్థితప్రజ్ఞ ఇత్యుచ్యతే, అప్పుడు వాడికి స్థితప్రజ్ఞ అని పేరు. వాడు ముని. ముని అంటే సన్యాసి అంటారు ఆయన. మననశీల, మననాన్ ముని అంటే నేను ఇప్పుడే మనవి చేశాను, సరిగ్గా అన్ని సమయానికి గుర్తు చేసుకుంటాడు, ఆ రాగాన్ని భయాన్ని క్రోధాన్ని త్యాగం చేసేస్తాడు. సో అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ రావడం తప్పు కాదు, అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఈశ్వర శరణాగతి గుర్తు చేసుకుని, సమయాన్ని గుర్తు చేసుకుని, సరే కానీ మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే ఏమైనట్టు? ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి కదా సర్వం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరునికి ఒక ప్రార్థన చేసి, మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేసేసి, చేయాల్సింది లేకపోతే ఓ దండం పెట్టి ఊరుకోవట్లేదు. సో ఆ విధంగా he constantly reminds himself of the truth. He diligently watches his mind. మునిహి. మునిహి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏముండదు మునికి, మననాన్ మునిహి. మైండ్లో అలాగని మైండ్ అలజడి ఉండదు. మైండ్లో ఆ విట్నెసింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, మైండ్లో ఉండే దోషాలని పసిగట్టడం ఉంటుంది, ఆ ఈగో యొక్క ఫంక్షనింగ్ని పసిగడుతూ ఉండటం. You diligently watch your mind. Be particularly conscious of the ego and its workings. ఆ ఈగో ఎలా పనిచేస్తుంది, జస్ట్ బీ కాన్షియస్ ఆఫ్ దాట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈగో యొక్క రెస్పాన్సెస్. రాగము, భయము, క్రోధము ఇవన్నీ ఈగో రెస్పాన్సెస్. బాడీ రెస్పాన్సులు కావు, ఇంటెలిజెన్స్ రెస్పాన్సులు కావు, అవేమీ కావు, ఓన్లీ ఈగో రెస్పాన్సెస్ అవి. సో వీటికి మననం చేసుకుంటూ వీటికి దూరంగా ఉండాలి. తర్వాత ముని తరచుగా క్లాసెస్ అవి అటెండ్ చేస్తూ ఉండాలి, యోగ్యమైన క్లాసెస్ అటెండ్ చేయాలి, గీత క్లాసు అటెండ్ చేయాలి. గీత క్లాస్ అటెండ్ చేస్తే శ్రవణ మననాలు అవుతూ ఉంటాయి. మహాత్ములు చెప్పేటువంటి పాఠం వింటూ ఉంటే ఎంతో లాభం ఉంటుంది. యోగ్యమైన మహాత్ముల్ని లేక మహాత్ములను సెలెక్ట్ చేసుకుంటాం. నో క్వశ్చన్ ఆఫ్ అటాచ్మెంట్ టు ఏ సింగిల్ పర్సన్. ఇంకా ఈ జీవితానికి గురువు ఈయన, ఇంక ఈయనే గురువు అలాగేం అక్కర్లేదు. గురువు ఈజ్ లైక్ ఎ మైల్ స్టోన్, ఈజ్ నాట్ ఎ పర్సన్ ఇన్ ఎనీ కేస్. గురువు ఈజ్ నాట్ ఎ పర్సన్. కాబట్టి మహాత్ములు మనం అలాగే నెంబర్ 1 అనేవి ఫిక్స్ చేసుకోనక్కర్లా. మంచి మంచి మహాత్ములు ఉంటారు, వాళ్ళు చెప్పి జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం. ఆ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి కాఫీ పౌడర్ కొనుక్కొచ్చారనుకోండి, తుప్పు వాసన వేసి కాఫీ పౌడర్ కొనుక్కొస్తే ఏమడుగుతారు? బ్రూక్ బాండ్ అనో లేకపోతే ఏదో బాండ్ అని పేరు పెట్టి ఏదో పాత కాఫీ పౌడర్, అది కాఫీ వాసనతో పాటుగా ఇంకా అర్థం అలా ఉండకూడదు. కాఫీ పౌడర్ తీసుకొస్తే ఘుమఘుమలాడిపోయేట్లా పర్ఫెక్ట్గా ఉండాలి కాఫీ పౌడర్. కాఫీ పెట్టుకు తాగాలి. ఆ క్వాలిటీ చూసుకుంటారా చూసుకోరా? దిక్మాల కాఫీకి క్వాలిటీ చూసినప్పుడు ఆత్మస్వరూపాన్ని బోధించే గురువుకి చూడొద్దండి. ఒక పిసర క్వాలిటీ ఉండాలి కదా, మనకు ఏమైనా అందజేసి ఇట్లా ఉండాలి కదా.
హీ హాజ్ టు గివ్ సంథింగ్ టు అస్, సమ్ విజ్ఞానం ఇవ్వాలి. మీరు గురువు దగ్గరికి దేనికోసం వెళ్తారు? డబ్బు కోసం వెళ్తారు కదా. గురువు డబ్బు ఏమిస్తాడు? వస్తువులు ఏమిస్తాడు? కానీ పీపుల్ గో టు గురువు ఫర్ సింపతి. అంత పొరపాటు అదే కానీ ఇంకొకట్లేదు. గురువు దగ్గరికి సింపతికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనారోగ్యం చేయటము, లేకపోతే కాలం చేయటము ఏవో ఉంటాయి జీవితం ఉన్న తర్వాత. ఆ కష్టం వచ్చినప్పుడు బంధువులందరూ ఏం చేస్తారు? సింపతి ఇస్తారు. బస్తాడు సింపతి వస్తుంది. మొత్తం బంధువులందరూ టెలిఫోన్లు చేస్తారు, గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తారు, కండోలెన్స్ కార్డులు పంపిస్తారు, ఈమెయిల్స్ ఇస్తారు, టెలిఫోన్లు చేస్తారు. తర్వాత పర్సనల్గా వచ్చి కలిసి తమ సంతాపాన్ని వ్యక్తం చేసి వెళ్తారు. చాలదా ఈ సింపతి? మహాత్ముడి దగ్గరికి వస్తే మహాత్ముడు కూడా యూ హ్యావ్ టు క్రై ఆన్ హిస్ షోల్డర్స్ అగైన్ వన్ మోర్ టైం. యూ వాంట్ హిస్ సింపతి. ఎప్పుడు మహాత్ముల దగ్గర సింపతి ఎక్స్పెక్ట్ చేద్దాం. మీరు సింపతి ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, హీ గివ్స్ సింపతి, వాట్ హీ లూజెస్. మహాత్ముల దగ్గర సింపతి తీసుకోకండి. మహాత్ముల దగ్గర ప్రయత్నం చేయాలి. ఆ టైంలో ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఒక్క పిసల హార్ష్గా ఉండొచ్చు గాక, హార్ష్గా ఉన్నా పర్వాలేదు, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. ఎందుకంటే మీరు సిచ్యువేషన్, మీరు సారఫుల్గా ఎప్పుడు ఉంటారు? యు పెర్సీవ్ ది సిచ్యువేషన్ ఇన్ ఏ పర్టికులర్ వే, అప్పుడు మీరు సారఫుల్గా ఉంటారు. అలా కాకుండా మహాత్ములు దే లుక్ ఎట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒకప్పుడు దీంట్లో దుఃఖించాల్సిందే ఉందండి అనిపించవచ్చు. మహాత్ముడు ఆ మాట అన్నాడు అనుకోండి, అంటే మీరు ఉలిక్కిపడి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కానీ ఏమిట్రా నేను కష్టపడుతుంటే ఆయన అలా మాట్లాడతాడు ఆ మూర్ఖులో అని అలా అనుకోకూడదు. అంటే ఏమండి దుఃఖించాల్సింది లేదంటారా దీంట్లో? కొంచెం నాకు వివరించి చెప్పండి అని అడగాలి. ఎందుకంటే దుఃఖించాల్సింది లేదంటున్నాడంటే వాట్ మోర్ యూ వాంట్? దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. ఒకసారి కనుక మీరు ఆ లెసన్ నేర్చుకుంటే జీవితం అంతా పనికొస్తుంది. ఆ లెసన్ మళ్ళీ మళ్ళీ అస్తమానం నేర్చుకోనక్కర్లా. బికాస్ ది సేమ్ లెసన్ అప్లైస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. కాబట్టి మహాత్ముల దగ్గర సింపతి కోరకూడదు. సింపతి ఇస్తారు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ చేత, తర్వాత కొంత సోషల్ స్టాండర్డ్స్ సింపతి ఎలాగో ఇస్తారు. బట్ అలాంగ్ విత్ సింపతి సాధువులు అంటే కాన్షియన్షియస్గా ఉండేటువంటి మహాత్ములు ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ కూడా ఇస్తారు. అండ్ వీ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ టు దట్ పీస్ ఆఫ్ అడ్వైస్. మహాత్ములు ఏమంటారంటే శ్రీకృష్ణుడనో ఏదో అంటారు, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడనో అంటారు. అప్పుడు మీ సొమ్మేం పోయిందిలండి, మెట్ట వేదాంతం ఎంతైనా చెప్పొచ్చు అని అలాగే దాన్ని వెళ్ళకూడదు. యూ షుడ్ ట్రై టు టేక్ ఇట్. సింపతి ఇదేముందండి, ఎందుకు పనికిరాంది సింపతి? పీపుల్ గివ్ సింపతి బికాస్ దే కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఆ విధంగా మననాన్ని బాగా చేసుకోవాలి. చేస్తే ఆ విధంగా రాగ భయ క్రోధములను త్యాగం చేసిన వాడే సన్యాసి అనబడతాడు. స్థితధీహి ఉచ్యతే. తర్వాత శ్లోకం. యస్ సర్వత్రానభిస్నేహ తత్తప్యశుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకాలు వీటివి ల్యాండ్ మైన్స్ లాంటి శ్లోకాలు. ల్యాండ్ మైన్ అంటే ఇంక మీరు ముందుకు వెళ్ళలేరు, అక్కడ స్టక్ అయిపోతారు. అలాంటి శ్లోకాలు ఇవి. ముందుకు ప్రోగ్రెస్ చేయటం ఇంపాసిబుల్. వెరీ హెవీ వెర్సెస్, మంచి పవర్ఫుల్ వెర్సెస్. పదాలు చూస్తే మటుకు చాలా సింపుల్గా ఉంటాయి. శుభము అశుభము రెండు ఉంటాయి. ఇంట్లో పిల్లవాడు జన్మించాడు అనుకోండి శుభము, ఎవరైనా స్వర్గస్థులయ్యారనుకోండి అశుభము. దిస్ ఈజ్ ఎ జనరల్ అబ్జర్వేషన్, జనరల్ టెండెన్సీ. లాభం వచ్చిందనుకోండి శుభము, నష్టం వచ్చిందనుకోండి అశుభము అని ఇలాగ ఏవో కొన్ని సోషల్ నామ్స్ ఉన్నాయి. ఈ శుభాశుభములు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఎటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి సో అని చెప్తున్నారు. సో స్నేహ, అభిస్నేహ, అనభిస్నేహ మూడు. ఎస్ సర్వత్ర అనభిస్నేహ. సర్వత్ర అంటే ఎంటైర్ అనేం కాదు, శుభే అశుభేచ అని అర్థం. శుభాశుభం అంటున్నారు కదండి, తత్రాప్య శుభాశుభం. సో శుభం వచ్చినప్పుడు అశుభం వచ్చినప్పుడు ఇంకేం వస్తుందండి? ఆ సర్వత్రా అయిపోలేదు, వచ్చింది ఏదో ఉంటుంది. అయితే శుభం అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? అశుభం అవుతుంది. ఇంక మూడోది ఏముంది? మూడోది ఏం లేదు. కాబట్టి సర్వత్రా అంటే శుభే అశుభేచ. అనభిస్నేహ
స్నేహ, అభిస్నేహ, అనభిస్నేహ. స్నేహ, స్నేహ అంటే సంస్కృతంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అటాచ్మెంట్, ఫ్రెండ్షిప్ కాదు, అటాచ్మెంట్. ఫ్రెండ్షిప్కి మైత్రి అని పేరు. స్నేహం ఫ్రెండ్షిప్ కాదు, అటాచ్మెంట్. రెండో అర్థము ఆయిల్. స్నేహం అంటే ఆయిల్. దీపం వెలుగుతుంటే దాంట్లో కొంచెం స్నేహం తక్కువైంది, కొంచెం వేలు లేట సంస్కృతం చదువుకున్న వాళ్ళు అలా మాట్లాడతారు. ఎందుకంటే స్నేహ శబ్దానికి చాలా ప్రఖ్యాతమైన అర్థం ఆయిల్. సో స్నేహయుక్తో దీప, దీపంలో ఆయిల్ ఉంది అని స్నేహం. తర్వాత కొంతమంది కొంచెం సంస్కృతం వాళ్ళు ఇలా పట్ట కొంచెం చేతిలో స్నేహం ఏంటని అడిగితే ఇట్ మీన్స్ పుట్ సమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఏదో వేమ. స్నేహం అంటే ఈ అటాచ్మెంట్కి స్నేహానికి ఆ పన్న ఇట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్. చేతికి ఆయిల్ అంటుకుంటే వదలదు. ఈ స్నేహం అటాచ్మెంట్ కూడా అలాంటిదే, వదలదు. అది గట్టిగా పట్టుకుంటుంది. అది స్నేహం అంటే అటాచ్మెంట్. అభిస్నేహ, ఆభిముఖ్యేన స్నేహ అంటే కాంకేవిటీ. యు ఆర్ కాన్వెక్స్ టు 1, 2, 3, 4 పీపుల్ అండ్ కాంకేవ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. దాన్ని అభిస్నేహ అంటారు. ఐ లవ్. ఓకే, వాట్ ఈజ్ ఇట్ దట్ యు లవ్? ఐ లవ్ మై వైఫ్, మై సన్, మై డాటర్, మై డాగ్. ఐ లవ్. What else you love? I love my house, my car, my pen, my dress, my tie. Din abhisneha. Do you love the next neighbor's dog? No. Do you love your brother's son? Not that much. So something like that. అలా అందరూ రిప్లై ఇవ్వరు. అలా నోబడి రిప్లైస్ లైక్ దట్. నేనేదో అలా చెప్తున్నాను పాయింట్ని కన్వే చేయటం కోసం. అభిస్నేహ అంటే లెన్స్ ఉంటుంది చూడండి, ఇలాగా కర్వేచర్. ఈ కర్వేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ కీప్స్ ఎ ఫ్యూ థింగ్స్ ఇన్ సైడ్. దట్ నేరో సర్కిల్ అన్నమాట. దాన్ని అభిస్నేహ అంటాం. అనభిస్నేహ. మహాత్ములు అనభిస్నేహ, అభిస్నేహం ఉంది. అంటే ఉదాహరణకి మీకు సేవ చేసిన వాడు వచ్చాడు అనుకోండి, దండం పెట్టాడు అనుకోండి, ఆశీర్వదిస్తాను. ఎప్పుడో ఒకసారి మీతో దెబ్బలాడటమో లేకపోతే మీకు సేవ చేయకపోవచ్చు. దెబ్బలాడడం దాకా అక్కర్లా. మీకు సేవ చేయలేదు, మిమ్మల్ని అవాయిడ్ చేశాడు, లేకపోతే సేవ చేసి సందర్భం రాలేదు, చేయలేదు. డిడ్ నాట్ డూ ఎనీ సేవ, వచ్చి దండం పెట్టి. నౌ హౌ యూ రెస్పాండ్? అభిస్నేహం ఉందా లేదా? ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. ఎవడైతే అభిస్నేహాన్ని ప్రదర్శిస్తాడో వాడు హీ హ్యాస్ బికమ్ అనదర్ ఈగో పర్సన్ అయిపోతాడు, ఈగో సెంటర్ పర్సన్ అయిపోతాడు. మహాత్ములు ఎన్నడూ అభిస్నేహాన్ని ప్రదర్శించకూడదు. అనభిస్నేహం. ఎస్పెషల్లీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండకూడదు. పాజిటివ్ దాంట్లో చెప్పేదేం లేదు, నెగిటివ్ ఉండకూడదు. నెగిటివ్ అంటే అలాగా, మీకు సేవ చేయని వాడు వచ్చాడు అనుకోండి, వచ్చి దండం పెట్టాడు అనుకోండి, ఎందుకు వచ్చిన ఉత్తుత్తి దండాలు అని మనస్సులో కూడా అనుకోకూడదు. ఎందుకు వచ్చిన ఉత్తుత్తి దండాలే, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టుగా దండం పెడితే ఏమైనట్టు, ఓ పావుల దక్షిణ లేదు, ఎప్పుడో భిక్ష లేదని అలా ఉండకూడదు. సో అభిస్నేహం ఉండకూడదు. అంచేతనే ఇప్పుడు సపోజ్ నేను ఒక చందా పుస్తకం తీసుకుని బయలుదేరాను అనుకోండి. చందా పుస్తకం ఏముంది, ప్రింట్ చేసేయమంటే ఇస్తారు. ఇస్తారు. ఓలేదో స్వామీజీ పాపం 10 రూపాయలు సంపాదించుకోవాలని ఏదో అవసరం ఉంటుంది, ఈ కొంత సర్వీసు మనం ఫ్రీగా, మనం చందా ఏమొద్దు కానీ ఫ్రీగా చేసి పెడదామని ఎవరో ప్రింటర్ ఫ్రీగా పుస్తకం ప్రింట్ చేసేస్తాడు. అది పుచ్చుకు బయలుదేరాను అనుకోండి. బయలుదేరితే ఒకరి దగ్గరికి వెళ్తే అతను 10 రూపాయలు చందా ఇచ్చాడు. 10 రూపాయలు చందా తీరా ఇచ్చిన తర్వాత మరి తీసుకుని 10 రూపాయలు రిసీట్ రాసిస్తాం. ఆ రిసీట్ రాసిచ్చిన కాగితం రాదు 10 రూపాయలు. సో చాలా డిసప్పాయింట్ అవుతాం. 10 రూపాయలు చందా చొప్పున మీరు ఎప్పటికీ బిల్డింగ్ కట్టారు? మీరు 10 రూపాయలు చందా కాకుండా ఒళ్ళు మండుకు వస్తుంది. ఈ చందాలు వసూలు చేస్తే తెలుస్తుంది, దాంట్లో ఉండే దుఃఖం అంటే చందా వసూలు చేస్తే తెలుస్తుంది. నేను చేశాను కాబట్టి చెప్తున్నా. నేను జెండా ఒకటి పట్టుకుని చందా వసూలు చేసి దాంట్లో ఉండే కష్టం అంతా పడ్డాను నేను. ఐ నో ఇట్. అండ్ ఇంకొకడు 1000 రూపాయలు ఇస్తాడు. రేపు మామూలుగా ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఈ 10 రూపాయలు చందా ఇచ్చిన ఆయన వచ్చి దండం పెట్టి,
ఏవో ప్రశ్నలు కూడా అడుగుతాయి. ఆవిడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు కదా, ఏమిటండి అని అడుగుతారు. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే తర్వాత కలుద్దాం మీరు వెళ్ళండి అని చిక్కా కనిపిస్తుంది. ఈ 1000 రూపాయలు లేకపోతే 10,000 చందా ఇచ్చిన ఆయన వస్తారు. అప్పుడు ఇంకా ఆయన దూరంగా ఉండగానే ఈయన వెళ్ళి ఎదురేగి ఆయన పలకరించి అంతా కులాసాగా ఉన్నారా అని స్పెషల్ ఆశీర్వచనం ఇచ్చి, సో ఈ ఉంగరాలు ఉంటాయి, చమత్కారి అంగూఠి అని, అంటే మీకు లాభాన్ని చేకూర్చే అంగూఠి, చమత్కారి అంగూఠి అంటారు ఋషికేశ్లో. అంటే మీకు దానివల్ల చాలా లాభం కలుగుతుంది. ఆ అంగూఠి పెట్టుకుంటే దాని ఖరీదు 10 రూపాయలు. మీకు డీలక్స్ కావాలంటే 20, సూపర్ డీలక్స్ కావాలంటే 30. ఇది చమత్కారి అంగూఠికి. సో అదేవిధంగా మీరు ఆ ఎదురుకుండా వచ్చే మనిషి అతను ఎక్కువ ధనం ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ ఒబ్లైజ్డ్గా ఉండాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు బీ మోర్ ఒబ్లైజ్డ్. అంచేతను ఎప్పుడూ కూడా మహాత్ములు చందా పుస్తకం పోతుంది. ఎందుకంటే అభిస్నేహం వచ్చేస్తుంది. యూ కెనాట్ బి న్యూట్రల్ ఎనీమోర్. హ్యావింగ్ టేకెన్ ఏ ప్రోయాక్టివ్ రోల్ ఇన్ కలెక్టింగ్ ఫండ్స్, యూ కెనాట్ బి న్యూట్రల్. అలాంటి అభిస్నేహం వచ్చేస్తుంది. అభిస్నేహం అన్నది దట్ ఈస్ ది వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఏ మహాత్మ. సకల ప్రాణుల యందు కూడా సమబుద్ధిని కలిగి ఉండాల్సినటువంటి స్థితప్రజ్ఞుడు ఇటువంటి అభిస్నేహంలో పడిపోయాడంటే ఒక పెద్ద సైజు సంసారం నడిపిస్తున్నాడు అన్నట్టుగా తయారైపోతుంది. కాబట్టి అభిస్నేహానికి దూరంగా ఉండాలి. తర్వాత శుభం అశుభం, ఈ శుభాశుభములు వస్తూ ఉంటాయి. శుభాశుభముల ఎడల ఆ మహాత్ముల యొక్క దృష్టికోణం ఎలా ఉండాలి అంటే, చూడండి సూర్యుడు ఉన్నాడు, అభిస్నేహం ఉండదు. సర్వత్రా అనభిస్నేహ చక్కటి దృష్టాంతం. సకల ప్రాణులకి సమానంగా ప్రకాశాన్ని ఇస్తాడు. ఫైర్ ఈస్ దే, సకల ప్రాణులకి సమానంగా వేడినిస్తుంది. జలం ఉన్నది, సకల ప్రాణులకి సమానంగా మంచినీళ్ళు దాహం తీరుస్తుంది సకల ప్రాణులకి. సో ఒకసారి ఏమైందంటే నేను ఆశ్రమంలో కూర్చుని ఉన్నాను, ఎండ, ఒక పోలీసు దొంగని పట్టుకుని వెళ్తున్నాడు. దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. వేసి కడియాలు వేసి తీసుకెళ్తున్నాడు. పోలీస్ ఈజ్ టేకింగ్. అండ్ దెన్ ఆ పోలీసు ఆశ్రమం చూసి, స్వామీజీ కొన్ని మంచినీళ్ళు కావాలన్నాయా అని అడిగాడు. ఉన్నాయని చెప్పేసి నేను తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాను. అయితే నేను 2 కప్పుల్లో తీసుకెళ్ళాను, 2 గ్లాసుల్లో తీసుకెళ్ళాను. ఎందుకంటే పోలీసుకి దాహం వేస్తే వాడికి కూడా దాహం వేస్తుంది. పోలీసుకి అది ఇచ్చి రెండోది వీడిని అడిగాను. నేను అడగక్కర్లా, వాడికి చూసేవాడికి కావాలని వాడు చేయి చాపాడు. వాడికి ఆ రెండోది ఇచ్చాను. ఈ పోలీస్ అంటాడు, క్యా సాబ్ ఏమేమి చేస్తారు మీరేమో నేరస్తుడికి పోలీసుని సమానంగా ట్రీట్ చేస్తారా అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను అతనికి, ఏమండి దాహం దగ్గర అలా ఉండదు, ఎండ కదా, దాహం సకల ప్రాణులకి సమానమే, మనిషే అవ్వక్కర్లేదు. ఆవు వస్తుంది, నీళ్ళ కోసం చూస్తే నీళ్ళు ఇస్తాము, కుక్కకి నీళ్ళు ఇస్తాం, సకల ప్రాణులు. కాబట్టి దాహానికి నీరు ఇవ్వటం ధర్మం. అది నా దృష్టిలో మీరు అతను కూడా సమానమైన ఈశ్వరుని యొక్క స్వరూపమైన, ఇంకా అంత ధీరంగా చెప్పలేదు, బట్ ఐ ట్రైడ్ టు కన్వే మెసేజ్. అంటే అతను హీ వాజ్ యాంగ్రీ విత్ మీ. మీలాంటి పెద్దలు ఇలాగా ఎంకరేజ్ చేస్తే వీడు రేపు పొద్దున్న ఇంకో దొంగతనం చేస్తాడండి. మేబీ హీ హాజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. అతను హీ లుక్స్ ఎట్ ఇట్ ఇన్ ఏ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లీ హీస్ రైట్ ఇన్ హిస్ ప్లేస్, బట్ నాట్ ఐ కెనాట్ అడాప్ట్ హిజ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఐ టోల్డ్ నో. అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా చాలా వాళ్ళకి ఆ నీళ్లు, మళ్ళీ లోపలికి వెళ్ళి 2 గ్లాసుల్లోనూ మళ్ళీ ఫిలప్ చేస్తే అప్పుడు అన్నాడు ఇతను, మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తే వీడు దొంగండి, వీడి సంగతి మీకు తెలియదండి అని మీ ఇంటికే వచ్చాం, మీ ఆశ్రమంలోనూ దొంగతనం చేస్తాడు వీడు అంటే నేను చెప్పాను, ఏం పర్వాలేదు, వాడు మా ఆశ్రమంలో దొంగతనం చేసినా కూడా వాడికి మళ్ళీ మంచినీళ్ళు ఇవ్వడం. కాబట్టి అభిస్నేహం చాలా తప్పదు. సో నీరు సకల ప్రాణులకి సమానంగా అది దప్పికను తీరుస్తుంది. సో ఆ విధంగా మనము కూడా అభిస్నేహం లేకుండా అంటే మహాత్ములు అలా ఉండాలి. ఇక్కడ స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. సో ఆ పై శ్లోకంలో చెప్పారు కదా, సర్వసంగ పరిత్యాగిన ఆత్మారామాహ సన్యాసిన అని మహాత్ముల యొక్క లక్షణం చెప్తారు. అందరూ మానవులు కూడా వితౌట్ ఎనీ ఆశ్రమం, వర్ణం, ఈ ఎక్సెప్షన్స్ అన్ని పక్కన పెట్టి అందరూ మానవులు ఆ స్థాయికి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. అంతా మనస్సుకి సంబంధించినటువంటి ట్రైనింగే. మైండ్ని మనం బాగా ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చూడండి,
దీని అర్థం ఏంటంటే ఏదో రాగభయ క్రోధాలు వద్దన్నారు, తర్వాత అభిస్నేహం వద్దన్నారంటే దీన్ని డబ్బు సంపాదించొద్దని అదేమీ కాదు. సంపద ఉండాల్సిందే, కానీ మమకారం ఉండరాదు. 10 ఎకరాల భూమి మీరు పెట్టుకోండి, కానీ ఈ 10 ఎకరాల భూమి నాది అని మాత్రం అనుకోండి. ఏది నాది కాదు. కారు మీరు నడపండి, ఇది నాది అని మమకారం పెట్టుకోదు. ధనం బాగా నిండా పుష్కలంగా సంపాదించుకోండి, అర్థం చేసుకోండి, కానీ నాది అని మమకారం పెట్టుకోదు. అది గృహస్థులకి. ఇక సన్యాసుల దగ్గరికి వస్తే వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉండద్దండి, పాఠం చెప్పడానికి మైకు ఉండద్దండి. సో వ్యవస్థ ఉండాలి, కానీ అభిమానం ఉండకూడదు. ఈ వ్యవస్థ చేసింది నేను మునగాడిని, కర్తృత్వము భోక్తృత్వం. కర్తృత్వం ఉండరాదు. కర్తృత్వం పోతే భోక్తృత్వం కూడా పోతుంది. వ్యవస్థ ఉండాలి, అభిమానం ఉండకూడదు. సో సంపద ఉండాలి, మమకారం ఉండకూడదు. సో తర్వాత శుభాశుభముల విషయంలో నాభినందతి నద్వేష్టి. సో శుభాశుభం నాభినందతి నద్వేష్టి. అక్కడ ఆ వాక్యం చూడండి. శుభాశుభం విడతీయండి, ద్వంద్వ సమాసం అది, సమాహార ద్వంద్వం. శుభంచ అశుభంచ తయో సమాహార నపుంసకంగా అవుతుంది. శుభం శుభంచ అశుభంచ విడతీశారు. శుభంచ అశుభంచ నాభినందతి నద్వేష్టి. 4 వాక్యాలు వస్తాయి దీని నుంచి. 4 రావండి, 2 పవర్ 2 ఇంటూ 2 4 వాక్యాలు వస్తాయి. ఎలాగండి? శుభం నాభినందతి అశుభం ద్వేష్టి. శుభం అభినందతి అశుభం నద్వేష్టి. శుభం అభినందతి అశుభం అభినందతి. శుభం నాభినందతి అశుభం నద్వేష్టి అని ఇలాగ సో మెనీ సెంటెన్సెస్ వస్తాయి. ఇప్పుడు దీని మీద మీకు వ్యవస్థ చెప్తా, మీరు ఫాలో అవ్వండి. ఎలాగంటే అశుభం అభినందతి శుభం అశుభం అభినందతి శుభం ద్వేష్టి. నేను ఇందాక కొంత కన్ఫ్యూజ్ చేసి పెట్టా, మళ్ళీ చెప్తాను. శుభం అభినందతి అశుభం ద్వేష్టి. మీరు వరుసగా రండి, యథాక్రమం సక్సెసివ్లీ రెస్పెక్టివ్లీ. శుభ అశుభ అభినందతి ద్వేష్టి నండి, 4 ఉన్నాయి. శుభానికి అభినందతి పెట్టండి, అశుభానికి ద్వేష్టి పెట్టండి, 4ని వేరే పెట్టుకోండి. ఇప్పుడు వాక్యాలు తయారు చేయండి. ఫస్ట్ వాక్యం ఏమిటి? శుభం అభినందతి అశుభం ద్వేష్టి, ఒక వాక్యం. శుభం అభినందతి అశుభం నద్వేష్టి, రెండో వాక్యం. శుభం నాభినందతి అశుభం ద్వేష్టి, మూడో వాక్యం. శుభం నాభినందతి అశుభం నద్వేష్టి, 4వ వాక్యం. సో ఇలాగా సో మెనీ సెంటెన్సెస్ యు గెట్. బట్ దెన్ వ్యవస్థ ఇది. మనకి 4 సెంటెన్సెస్ మనకు అవసరం అవుతాయి. ఆ వ్యవస్థ ఏమిటంటే అశుభం అభినందతి శుభం ద్వేష్టి పామరః. అశుభాన్ని అభినందిస్తాడు, శుభాన్ని ద్వేషిస్తాడు పామరుడు. ఎలాగంటే క్లబ్కి వెళ్ళి పేకాట ఆడాలి, గీతా క్లాస్ మానేస్తాడు. ఏదో దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు అబ్బా పోదు, గీత ఎప్పుడు ఉండి గీతేగా, మళ్ళీ రేపు వెళ్తే ఆయన ఏమైనా కొత్త చెప్తాడా? ఇదే చెప్తాడు. మళ్ళీ ఏం పర్వాలేదు, రేపు వెళ్ళొచ్చు. ఇప్పుడు లెట్ us గో ఫర్ ది క్లబ్ బికాస్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ కమ్, సమ్ జాయ్ ఈస్ దేర్, ఎంజాయ్మెంట్ ఈస్ దేర్ అని ఇలాగంటే ప్రవృత్తి ఉందనుకోండి. ఈ ప్రవృత్తిలో ఉన్న లక్షణం ఏమిటంటే శుభం అంటే గీతా క్లాసు, దీన్ని ద్వేష్టి, దీన్ని దూరం పెడతాడు. అశుభం అంటే పేకాట ఆడడం, క్లబ్కు వెళ్ళడమే అశుభం, ఇంకా వేరే అశుభమే అక్కర్లా, అదే అశుభం. క్లబ్ అంటే అశుభ, ఇట్ ఈజ్ హౌస్ ఆఫ్ అశుభం అని అర్థం. అక్కడ ఏం చేస్తారు? క్లబ్కు వెళ్ళి ఏం చేస్తారు? ఎక్కువ అవసరమైన దానికంటే అధికమైన ఆహారం రాంగ్ టైంలో తినరా? తర్వాత అన్ని రకాల లిక్కర్స్ అవన్నీ కూడా సర్వ్ చేస్తారా చేయరా? తర్వాత కంపెనీ రాంగ్ కంపెనీ ఉంటుందా ఉండదా? పేకాట మొదలైన తప్పు పనులు చేస్తారా చేయరు? ఇంకే మరి అశుభం కాకపోతే శుభమే ఉంది అక్కడ. ఎనీవే అశుభం అభినందతి శుభం ద్వేష్టి. అటువంటి వాడు ఎంత ఎంత ధనవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, వాడిని వేదాంతుల యొక్క దృష్టిలో పామరః అని అంటారు. ఇంకొకడు ఉన్నాడు, వీడేం చేస్తాడంటే శుభం అభినందతి అశుభం ద్వేష్టి. శుభం అభినందతి
అశుభం ద్వేష్టి. వీడు విషయీ అని అంటారు. విషయీ అంటే లౌకిక గృహస్థు, వాడికి శుభాలే కావాలి, అశుభాల దగ్గరికి రాకూడదు, విషయీ. ఇంకా సాధకుడు ఉంటాడు. సాధకుడు ఏం చేస్తాడంటే అశుభం అభినందతి, శుభం ద్వేష్టి. సాధకుడు ఎలా ఉంటాడంటే కష్టం వచ్చిందనుకోండి, ఈ కష్టము మనం బాగా దాన్ని కష్టపడి మనం ఎదుర్కొని దాన్ని మనం ఫేస్ చేసి వీ షుడ్ వెల్కమ్. శుభాలని దూరంగా పెట్టి కష్టాలని మనం వెల్కమ్ చేసినట్లయితే మన గుండె రాటుదేలి బాగా తయారవుతాము అని ఒక ధోరణిలో ఈ తపస్సు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంఫర్ట్స్ని దూరంగా పారేసి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కావాలని వెళ్ళి దే ఎంబ్రేస్. సో అది సాధకుడు. జ్ఞాని అంటే మన సాధకుడి పై స్థాయిలో ఉంటాడు కదా. శుభం నాభినందతి, అశుభం నద్వేష్టి. అంటే శుభాశుభముల ఎడల ఒక రకమైన ఈక్వానిమిటీ, ఒక సమచిత్తాన్ని కలిగి ఉంటాడు. సాధారణంగా కొంచెం సింపుల్గా చెప్పాలంటే లోకంలో ఎలా ఉంటారంటే శుభం అభినందతి, అశుభం ద్వేష్టిగా ఉంటారు. లోకంలో జనులు సాధారణంగా అలా ఉంటారు. పామరుల కేసులో రివర్స్ అవుతుంది, సాధకుల కేసులో ఇటు రివర్స్ అవుతుంది. ఆ రెండు అలాంటి పెట్టి 100కి 90% ఎలా ఉంటారండి? శుభం అభినందతి, అశుభం ద్వేష్టి. మహాత్ములు ఈ అభినందతి ముందో నా పెట్టండి, ఆ ద్వేష్టి ముందో నా పెట్టండి. శుభం నాభినందతి, అశుభం నద్వేష్టి. అందరితో పాటుగా అశుభాన్ని ద్వేషించడం, అందరితో పాటుగా శుభాన్ని అభినందించడం. అంచేతనే మహాత్ములు, కొంత నిష్ఠ కలిగిన మహాత్ములు, కొంచెం చేదస్తాం అనండి ఏమనండి, ఇట్ ఈజ్ నాట్ ఎ రూల్. ఎవరి మహాత్మా హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు అప్రియస్గా మీరు ఫంక్షన్ చేసుకుంటున్నారనుకోండి, మహాత్ములు జాయిన్ కాదు. మీరు పెద్ద పార్టీ చేసుకుంటున్నారనుకోండి, ఏదో పెళ్ళి అయ్యి రిసెప్షన్ ఇస్తున్నారనుకోండి, మహాత్ములు రారు. దే డోంట్ జాయిన్. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా రావాలి? మీరు రిసెప్షన్ ఇస్తున్నారు, వివాహం అయిన వెంటనే రిసెప్షన్ ఇస్తున్నారు, ఎలా రావాలి? వచ్చిన వాళ్ళందరూ ఎలా వస్తారు? ఎవ్రీబడి కాంప్లిమెంట్స్ యూ. వై? ఇది శుభం. మహాత్ముడు వచ్చేసి కాంప్లిమెంట్ చేసి ఫోటోలు దిగి, మీ పక్కన నిలబడి ఫోటోలు దిగి హాహాహా అంటూ నవ్వి, తర్వాత హ్యాండ్స్ షేక్ చేసి అందరూ దండాలు పెట్టి, ఆ తర్వాత హెవీ డిన్నర్ సర్వ్ చేసి, అదంతా మీతో పాటు 1.5-2 గంటలు గడిపి వెళ్ళారనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? హీఈస్ కాంప్లిమెంటింగ్ యూ, హీఈస్ ఎంజాయింగ్ ది అకేషన్. మహాత్ములు అలా ఎన్నడూ చేయరు. చేయనక్కర్లేదు. చేసి వాళ్ళు చేయొచ్చు, వీటన్నిటికీ అతీతంగా ఉండే మహాత్ములు చేస్తే చేయొచ్చు, కానీ మహాత్ములు అలా చేయనక్కర్లేదు. దే నీడ్ నాట్ డూ, దే నీడ్ నాట్ రివెల్ యాజ్ మచ్ యాజ్ యూ డూ. నాట్ నెసెసరీ. ఏదో వివాహం చేసుకున్నప్పుడు ఉంటాయి, ఏవో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, మహాత్మాస్ అవాయిడ్. తర్వాత అశుభం ఏదైనా వచ్చిందనుకోండి, దెన్ ప్రతి వాడు కూడా అశుభాన్ని ద్వేషిస్తాడు. మహాత్ములు దాన్ని ద్వేషించరు. ఎవరైనా కాలం చేశారనుకోండి, ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ది లైఫ్. అలాగే ధనాన్ని అపహరించారనుకోండి, ఏవో ఉంటూ ఉంటాయి, మరి సమాజం అన్న తర్వాత ఇలాంటివి ఏవో ఉంటూ ఉంటాయి, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈజీ అని దాన్ని కూడా ద్వేషించటం అనేది పెట్టుకోండి. నాభినందతి నా ద్వేష్టి. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సుఖ దుఃఖముల ఎడల ఏ రకమైన సమచిత్తత్వాన్ని కలిగి ఉండటమో ఇట్స్ ఏ కంటిన్యూయేషన్. తర్వాత ఇంకొకటి నేను మీకు మనవి చేసేది, రిలిజియన్కి ఫిలాసఫీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిలిజియన్లో శుభం అభినందతి, అశుభం ద్వేష్టి, అంతే కదా. మీకు శుభం కావాలి, అశుభం రాకూడదు. శుభం పలకరా అంటూ ఏదో సామెత కూడా ఉంది. పలికితే శుభమే పలకాలి, అశుభం పలకూడదు. వీళ్ళు అశుభం ఏమిటో వీళ్ళే నిర్ధారణ చేసేస్తారు. అంటే ఏమిటో అశుభం అంటే పలకూడదంటే ఏమిటో పలకూడదు, మరణము అనకూడదు. ఇంట్లో మహాభారతం పుస్తకం ఉండకూడదు. ఎందుకని? ఏదో సమాశుభం. సుందరకాండ పుస్తకం ఉండకూడదు, రామాయణం పుస్తకం ఉండకూడదు. ఈ మాటలు ఎవరు అన్నారో మీరు విన్నారా? ఇలాంటి మాటలు మీరు విన్నారో లేదో, నేను విన్నా. విని
తల్లకిందులైపోయాను. అంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మహాభారతం పుస్తకం ఉంది ఒక ఆయన ఇంట్లో. ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. వాళ్ళ తాతగారు మహాపండితులు, ముత్తాతగారు యజ్ఞం చేశారు. తండ్రి గారు ఏదో ఇంజనీరు ఏదో అనుకోండి, వేరే సంగతి. సో ఆయన వచ్చి అడుగుతాడు, రామాయణం పుస్తకం ఇంట్లో ఉంది, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయడం అంటే చదువుకోండి, రామాయణం ఏం చేయాలని ఇది ఎక్కడ ప్రశ్న అంటే, మాకు సంస్కృతం రాదు. గీతా ప్రెస్ వాళ్ళు రామాయణం కొనుక్కోండి, దానికి ఎదురుకుండగా తెలుగు అనువాదమో హిందీ అనువాదమో ఉంటుంది, అప్పుడు చదువుకోండి మీరు. లేకపోతే ఇంకో తెలుగు అనువాదం ఉన్న రామాయణం కొనుక్కోండి అంటే, అది కాదండి రామాయణం ఇంట్లో ఉండకూడదని చెప్పేసి ఎవరో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏం చేద్దాం, ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈ చిత్ర కాగితాలకు అమ్మేయండి కదా, అమ్మేయచ్చు కదా. పోనీ ఇంట్లో ఉండకూడదు అనుకుంటే యూ డూ దాట్. నో అలా చేస్తే మళ్ళీ అది తప్పే. మరి అయితే వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ టు డూ అంటే, ఇంకొక నెత్తి మీద పెట్టి ప్రయత్నం. అది ఏమన్నా మీరు పుచ్చుకుంటారా అంటే, ఓకే ఇవ్వండి, గివ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ ఇట్. వాట్ ఈస్ దిస్ అంటే, రామాయణంలో సీత కొద్దిగా కష్టపడింది కనుక అది మనం అభినందించాలి. ఆ కష్టాన్ని మనం ద్వేషిస్తాము, శుభమే కావాలి. ఇది లౌకికుల యొక్క దృష్టికోణం అలా ఉంటుంది. అది ఒక స్థాయిలో అలా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వాడు తాను పరీక్ష పాస్ అవ్వాలని, ఫెయిల్ అవ్వడం అనే సిచ్యువేషన్ జీవితంలో రాకూడదనే అనుకుంటాడు. అలాగా తప్పేం కాదు. కానీ యాజ్ వి గ్రో, ఈ శుభ అశుభముల మీద ఉండే ఆగ్రహము బాగా తగ్గిపోవాలి. ఎంత ఆగ్రహం అంటే, ఈ శుభాశుభముల మీద ఆగ్రహం, ఎంత ఆగ్రహం అంటే, ఎంత విడ్డూరంగా మనుషులు బిహేవ్ చేస్తారంటే, ఒక ఆయన టెంపుల్ని పగలగొట్టేసి రేజ్ ఇట్ టు ది గ్రౌండ్ అండ్ అగైన్ పుట్ అనదర్ టెంపుల్ ఇన్ ది సేమ్ ప్లేస్. ఎందుకంటే అలాగంటే వాస్తు దోషం ఉంటుంది. శుభాశుభముల ఎడల అంతటి తీవ్రమైన పట్టుదల. గోడలు పగలు కొట్టేసి కొత్త గోడలు పెడతారు, ద్వారబంధాలు తీసి కొత్త ద్వారబంధాలు పెడతారు. ఎందుకంటే ఇది శుభం, అది అశుభం. అంత తీవ్రమైన ఆగ్రహం. అలాగే గ్రహములు, ఇది శుభగ్రహం, అది అశుభగ్రహం. అలాగే మనుష్యులు, వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు. పరిస్థితులు, ఇది శుభం, అది అశుభం. వస్తువులు అండి, ఇది శుభం, అది అశుభం. ఒకళ్ళు అడిగారు నన్ను, ఏమంటే మా ఇంట్లో 6 అంగుళాల పొడవు విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంది, ఇప్పుడు ఆ బొమ్మను ఏం చేయాలి? వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటంటే, పూజ చేద్దామంటే భయం. ఎందుకంటే ఒకరోజు పూజ చేస్తే రోజు చేయాల్సి ఉంటుంది. రోజు చేయకపోతే ఈ విఘ్నేశ్వరుడేమో పీకి పట్టుకుంటాడేమో అని అదో భయం. పోనీ మానేవయ్యా, పోనీ మానే పూజ, నీకు అంత టెన్షన్ ఉన్నప్పుడు ఎందుకు అంటే, పూజ చేయకపోతే విఘ్నేశ్వరుడు 6 అంగుళాలు దాటి 5 అంగుళాలు దాటి ఇంట్లో ఉండి పూజ చేయకపోతే అశుభం పట్టుకుంటాడేమో పీక. అయితే ఇప్పుడు నౌ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు డూ? యు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. యా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో వాట్ యు వాంట్ టు డూ? విల్ యూ టేక్ ఇట్? ఓకే. ఈ విధంగా ఈ 5 అంగుళాలు 6 అంగుళాలు ఈ దిక్కుమాల లెక్క ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో, ఎవరు పట్టుకొచ్చారో, ఇది ఒక పెద్ద న్యూసెన్స్. ఇది 5 అంగుళాలు 6 అంగుళాలు 6 అంగుళాలు లేకపోతే ఈ రివర్స్. ఇట్ కుడ్ బి, బికాజ్ ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఈ శుభాశుభముల చక్కర్లో పడి మనుషులు కొట్టుకుంటూ ఉంటారు. అలా ద్వంద్వాలు అబ్సల్యూట్ కాదు, ద్వంద్వాలు తప్పు. అసలు శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు చెప్తాడు, నిర్ద్వంద్వోహి మహాభాసుడు సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిర్ద్వంద్వ, ద్వంద్వాల నుంచి బయటకు వచ్చేయాలి. ఇది శుభం, ఇది అశుభం, అది అశుభం, ఇది శుభం, శుభం అశుభం, అశుభం శుభం. ఈ మాసం అశుభం, ఆ మాసం శుభం. ఈ రోజు అశుభం, ఆ రోజు శుభం. ఈ గంట అశుభం, ఆ గంట శుభం. హౌ లాంగ్? శుభాశుభముల ఎడల ఈక్వానిమిటీ వచ్చేయాలి. కర్తవ్యము, ధర్మము దాన్ని పాటించుకోవాలి. కానీ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్టివ్ డెఫినేషన్స్ ఒకప్పుడు సబ్జెక్టివ్ అవ్వచ్చు, ఒకప్పుడు కల్చరల్. ఈ బర్డెన్, ఈ లగేజ్ ఉంది చూసారా, వీ షుడ్ రైజ్ అబౌవ్ దట్ లగేజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్, యూ డంప్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. లెట్ ఇట్ బి దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. యూ రైజ్ అబౌవ్ దట్. దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ డంపింగ్, దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ రైజింగ్ అబౌవ్. యూ రైజ్ అబౌవ్ దట్. దే సర్వ్డ్ దేర్ పర్పస్.
ప్రతిదానికి ఓ పర్పస్ ఉంటుంది. దే సర్వ్డ్ దేర్ పర్పస్ అండ్ సో దే ఫాల్ బ్యాక్, వీ మూవ్ ఫార్వర్డ్. అలా స్టక్ అయిపోయి ఉండకూడదు. అలా మనిషి భయపడుతూ శుభం అంటే అటాచ్మెంట్, అశుభం అంటే భయం. శుభాన్ని అభినందించటం అవుట్ ఆఫ్ అటాచ్మెంట్, అశుభాన్ని ద్వేషించటం అవుట్ ఆఫ్ ఫియర్. అలా ఉండకూడదు. యూ హ్యావ్ ఎన్ ఈక్వానిమిటీ. ఈ విధంగా ఎవడైతే ఉంటాడో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. నిజానికి శ్రీకృష్ణుడు చోట ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో, ముందు అసలు జనరల్గా ముందు కోట్ చేయటం ఇంట్రెస్ట్, ఉత్సాహం ఉండదు. రాబోయేది ఎందుకు కోట్ చేయటం, బట్ స్టిల్ జస్ట్ టు ఎంఫసైజ్ ద సిగ్నిఫికెన్స్ ఐఎమ్ కోటింగ్ ఇట్. శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, శుభాశుభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. ఎవడైతే నా భక్తుడు ఉంటాడో, శుభాశుభములను రెండింటినీ పరిత్యాగం చేస్తాడో వాడే నాకు ప్రియుడు. శ్మశానం శుభమా అశుభమా? అశుభం. నువ్వు అనుకుంటున్నావు అశుభం అని. శంకరుడు అలా అనుకోడు. శంకరుడు అంటే దేవుడనే అర్థం, మళ్ళీ ఆయన వేరుని కాదు. ఈశ్వరుడు అలా అనుకోడు. ఈశ్వరుడు శ్మశానంలోనే మకాం పెడతాడు. అంటే ఇప్పుడు వెళ్ళి శ్మశానంలో కూర్చోమని నేను అంటల్లా. అశుభం శుభం అనేటువంటి ఆ భావనని తగ్గించుకోవటం మంచిది, దాన్ని డైల్యూట్ చేసుకోవటం మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ పదాలు నాకు ఇష్టం ఉండదు. ఎలాగా? పాపగ్రహము అంటే నేను ఇష్టపడను. శనిని పాపగ్రహము అంటే నేను ఒప్పుకోను. శని పాపగ్రహం ఏమిటి? శని వండర్ఫుల్ ప్లానెట్, అండ్ శని చేసిన శుభం ఏ ప్లానెట్ ఉంది అని అలాగా దాన్ని పాజిటివ్గా చూసుకోవాలి. కానీ పాపగ్రహము అనే మాటే రాహు పాపగ్రహము. రాహు పాపగ్రహం అయితే మరి రాహుకు మంత్రం ఉంది, దానికి జపం చేస్తారు, పూజ చేస్తారు. పాపగ్రహానికి చేస్తారా పూజ? ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్, ఐ డోంట్ నో. ఈ పాప పాప అనే లాంగ్వేజే తప్పు అసలు. సమ్హౌ వీ డోంట్ లైక్ ఇట్. సో ఇంకో చోట అంటాడు, ఏమంటాడంటే, మోక్ష్యసే శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై అని అంటాడు. ఈ విధంగా నువ్వు ఆలోచించినట్లయితే తెలుసుకుంటే శుభాశుభముల రూపమైన కర్మబంధనం నుంచి బయటపడతా ఉంటాడు. అంతేగాని అశుభ కర్మబంధనం నుంచి బయటపడతా ఉండవు, అశుభాన్ని నుంచి బయటపడతా ఉండవు, శుభాశుభములు రెండింటి నుంచి బయటపడతా ఉంటాయి. కాబట్టి మనవి చేసేది ఏమిటంటే, శుభాశుభ అనే దాని మీద అత్యంత తీవ్రమైనటువంటి ఆగ్రహము, ఇంటెన్స్ ఒపీనియన్స్, హైలీ ఒపీనియనేటెడ్గా ఉంటారు మనుషులు. ఇది శుభం అదే శుభం, అదే శుభం ఇది శుభం, ఇది శుభం అదే శుభం అంటూ లిస్టే. బల్లి తల మీద పడితే అశుభం, చెవి మీద పడితే శుభం, భుజం మీద పడితే అశుభం, గుండె మీద పడితే శుభం. క్యా బాత్ హై? వాట్ ఈజ్ ఆల్ దిస్? మేబీ ఇట్ హ్యాస్ ఇట్స్ రెలవెన్స్ ఇన్ ఏ గివెన్ ప్లేస్. వీ షుడ్ రైజ్ అబౌవ్ ఆల్ దాట్. శుభాశుభ పరిత్యాగి అలా ఉన్నవాడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. భాష్యం చూద్దాం. యో ముని సర్వత్రా దేహజీవితాదిష్వపి అనభిస్నేహ అభిస్నేహవర్జిత. శంకరులు భాష్యం చూస్తే చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, బట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది గీతా భాష్యం. సో వేతరాగ భయక్రో, ఒక ఆయన నాతో అన్నారు, గీతా భాష్యం పాఠం చెప్తున్నానండి అంటే గీతా భాష్యంలో చెప్పేదే ఉందండి, నా ద్వేష్ట అద్వేష్ట అని ఉంటుంది, దాంట్లో ఏం చెప్తారని. ఎందుకులండి అలా అనకండి, తప్పది. అలా మాట్లాడద్దు. మహాత్మ ఆచార్యుల విషయంలో అలాగంటే లూజ్ టాక్ తప్పది. గీతా భాష్యంలో ఏముందా? ఈజ్ దట్ వాట్ యూ సే? వాట్ యు నో? యూ జస్ట్ డోంట్ నో ఎనీథింగ్. సో సర్వత్రా అంటే ఆయన అర్థం ఏం రాశారు? నిజానికి అద్వేష్ట దగ్గర అలాగే రాశారు, నా ద్వేష్ట అద్వేష్ట అని రాశారు, నై తత్పురుష. అది తెలియని వాడు ఎవడు? మరి చూడండి, అద్వేష్ట సర్వభూతానాం తర్వాత వాక్యం ఏమిటో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా అద్భుతంగా రాస్తారు. సో కొన్ని చోట్ల అలా తేలిగ్గా తీసిపారేస్తారు ఆ సందర్భాన్ని బట్టి. ఎనీవే, సో సర్వత్ర అనభిస్నేహ, దేనియందు కూడా అభిస్నేహం ఉండద్దు. దేనియందు అంటే దేహమునందు అభిస్నేహం ఉండద్దు. దేహమునందు మనిషికి దేహమునందు అభిస్నేహం నిండా ఉంటుంది. దేహం ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి అన్నది అభిస్నేహం. ఇలాగే ఉండాలి. దేహం ఇలాగే ఉండాలంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు వేసంకాలం ఉందనుకోండి,
ఏదైనా మీరు ట్రాపికల్ అదే మన హ్యూమిడిటీ ఉన్న ప్లేస్లో కూర్చున్నారనుకోండి, చెమట పట్టకూడదు అంటే కుదురుతుందా? మీరు పొద్దున్న స్నానం చేసి అలా స్నానం చేసి ఇలా బయటకు వచ్చేవాడు మళ్ళీ చెమటే, మళ్ళీ సాయంకాలం స్నానం చేసి బయటకు వచ్చేవాడికి మళ్ళీ చెమటే. దేహం అంటే అది అశుచి నిలయం, అది అలాగే ఉంటుంది. అది ఆ దేహము ఎడల అభిస్నేహం పెంచుకోమని ఎవడన్నాడు? దేహము ఎడల అభిస్నేహం పెంచుకుంటే ultimately we end up getting trapped in the body. You get trapped in the body. The body becomes the single source of suffering. అలా అయిపోతుంది బాడీ. దేహం ఎడల అభిస్నేహం ఉండకూడదు. You maintain it. Don't ignore it. Maintain it. Don't pamper it. And put it to use. Put it to use. That is the point. Push it. అలా అన్నట్టుగా ఉండకూడదు. ఎక్కడో దాహం వేస్తే ఎవరో మంచినీళ్ళు ఇచ్చారు, అది తాగాడు, ఇంటికి వచ్చి జ్వరం పడిపోయాడు అన్నట్టుగా ఉండకూడదు. సో ఓ మంచినీళ్ళ బాటిల్ పట్టుకు తిరుగుతూ ఉంటారు. పూర్వం వాళ్ళు కవర్ల పట్టుకు తిరిగేవారు, వీళ్ళు ప్లాస్టిక్ వాటిలో పట్టుకు తిరుగుతారు. ఇదో పద్ధతి. అంటే హెల్త్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్ యూ మే, బట్ ది పాయింట్ ఈజ్ కొంచెం రగ్గడ్గా ఉండాలి బాడీ. ఒక్క పిసర రగ్గడ్నెస్, కొంచెం బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా తట్టుకునేట్లో ఉండాలి. కొంత ఎండని తట్టుకోవాలి, కొంత చలిని తట్టుకోవాలి. బాడీని దాన్ని ఎలాగంటే గారం చేయకూడదు. గారం అంటారు చూడండి, పిల్లల్ని గారం చేస్తారే ఆ రకంగా బాడీని గారం చేయకూడదు. పుష్ చేసి దాని చేత పనికుండగా అలాగా మూతేసి పెట్టకూడదు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు యూస్. జీవితం మీద అభిస్నేహం ఉండకూడదు. జీవితం అంటే లైఫ్ స్పాన్, అండ్ దెన్ లైఫ్ స్టైల్. లైఫ్ స్పాన్ అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అలాంటి అభిస్నేహం ఉండకూడదు. అసలు ఏ రకమైన ఆకాంక్ష ఉండకూడదు. మనం ఎంతకాలం బతకాలి అన్నది నిర్ణయించుకునేది మనం కాదు, మనం నిర్ణయించొద్దు. ఆల్రెడీ నిర్ణయించబడే ఉన్నది. ది సీడ్ హ్యాస్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్ విత్ ఇన్ ఇట్. మీరేదో మళ్ళీ దానికి జాతకం కుండలి రాసిన తర్వాత ఫ్యూచర్ బయటపడుతుందని మీరు అనుకుంటున్నారు. I would say the seed has all its future within it. సో అలా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మీద ఎప్పుడూ కూడా అభిస్నేహం ఉండకూడదు. ఇలాగంటి లైఫే ఉండాలి అని అభిస్నేహం ఉండకూడదు. ఇలాగంటే ఇప్పుడు టీచర్ ఉన్నాడు అనుకోండి, హైదరాబాద్లో టీచర్ కింద పనిచేస్తున్నాడు, మంచి లైఫ్ స్టైల్ అలవాటు పడతాడు. ఈ లోపల రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేస్తే వీడు వెళ్ళి ఆ మినిస్టర్ పేషీ దగ్గర, ప్యూను దగ్గర నుంచి మినిస్టర్ వరకు ఎవరికైనా పాదాభివందనం చేసేస్తూ ఉంటాడు. ఎంత పైరవీలో. ఎందుకని? ఆ ట్రాన్స్ఫర్ ఆపేయటానికి. వై డోంట్ యూ గో దేర్? వై డోంట్ యూ గో అంటే, నో అక్కడికి వెళ్తేనేమో లైఫ్ స్టైల్ ఇలా ఉండదు. దట్ ఈస్ అభిస్నేహం. జీవితం మీద అభిస్నేహం, లైఫ్ స్టైల్ అభిస్నేహం అది ఉండద్దు. ఆదిశబ్దం చేతనం ఇంకా ఇలాంటివి ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు. ఇటువంటి వాటన్నింటి యందు అభిస్నేహ వర్జిత. అభిస్నేహ అంటే ఆభిముఖ్యేన స్నేహ. ఆభిముఖ్యము అంటే కాంకేవిటీ అని అర్థం. ఇది ఆభిముఖ్యం కాదు. అంటే అర్థం ఏంటి? ది లవ్ ఈజ్ గివెన్ టు నన్ అండ్ డినైడ్ టు నన్. గివెన్ టు నన్ ఇన్ పర్టికులర్ అండ్ డినైడ్ టు నన్ ఇన్ పర్టికులర్. ఇట్ ఈజ్ యూనిఫామ్లీ గివెన్ టు ఆల్. అది అనభిస్నేహ. సో దేహంతో సహా ముందు తనదే తనతో మొదలుపెట్టాలి. యు బీ న్యూట్రల్ విత్ రిఫరెన్స్ టు యువర్ బాడీ. ఎలూఫ్, బీ ఎ విట్నెస్, బీ ఎలూఫ్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ. మెయింటైన్ ఇట్. కార్ను మెయింటైన్ చేసినట్టుగా మెయింటైన్ చేయటం. అలాగే జీవితం విషయంలో అభిస్నేహ వర్జిత. తర్వాత వర్జిత. ఈ పడి ఆ రేఫ పడ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో కృష్ణార్పణమస్తు. రేపు వ్యాకరణం 4